ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెరువులను చెరబట్టడం పైన పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఆయన 10 ఎకరాలు కొనుగోలు చేసినట్టు 2014లో కొనుగోలు చేసినట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ చెరువు ఏదైతే ఉందో పూర్తిగా అది కోడి చెరువు అనేటువంటి కోడి చెరువులో ఎఫ్టీఎల్లోనే ఉన్నట్టు కూడా ఇటు హెచ్ఎండిఏ రికార్డ్స్ చూపిస్తున్నాయి. 2017లో ఇరిగేషన్ శాఖ హెచ్ఎండిఏ చేసినటువంటి సర్వేలో పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి ఆ భూమి మొత్తం కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది. పూర్తిగా ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే అది ఉంది. అయితే ఈ ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు అందులో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. అలాగే చెరువు నైసర్గిక రూపాన్ని మొత్తం పూర్తిగా కూడా డిస్టర్బ్ చేయకుండా ఆ చెరువులో కేవలం పంట మాత్రం పండించుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ ఒక ఫామ్ హౌస్ను నిర్మించారు. అలాగే కోడి చెరువు బౌండరీస్ని అనుకుని కూడా ఒక ఫామ్ హౌస్ నిర్మించారు అనేటువంటిది అక్కడ కనిపిస్తుంది. అయితే ఇది ఇప్పుడు పూర్తిగా చర్చకు దారితీసింది. పర్యావరణవేత్తలు పూర్తిగా కూడా బగ్గుమంటున్నారు. ఆయన ఒకవైపు పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అట్లాంటిది ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఆయన ఇటు చెరువులను కబ్జా చేసి చెరువు పూర్తిగా నామరూపాలు లేకుండా చేసి ఇక్కడ ప్రకృతిని చెరబట్టడం ఏంటి అనేటువంటి చర్చ ఇప్పుడు సర్వత్రా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరి దీనిపైన ఆయన ఎటువంటి సమాధానం చెప్తారు? ఒకవైపు హైడ్రా ఇక్కడ తెలంగాణలో చెరువులను కబ్జా చేయడం పైన దూకుడుగా వెళ్తుంది. మరి అది ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉందని అంటారా, లేకపోతే 111 జీవోలో కూడా ఉంది, అక్కడ ఎటువంటి నిర్మాణాలు కూడా చేపట్టకూడదు. కానీ పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి ఈ సర్వే నంబర్ 706లో 10 ఎకరాల భూమి పూర్తిగా ఎఫ్టీఎల్లో ఉంది. మరి అందులో చేసినటువంటి నిర్మాణాలు 6 ఫీట్ల వరకు మట్టి పోసి అందులో తోటలు పెట్టడం ఇవన్నీ కూడా పూర్తిగా చెరువును డిస్టర్బ్ చేసి ప్రకృతిని చెరబట్టినట్టే. ఆ చెరువుకు సంబంధించినటువంటి ఇన్లెట్లు అవుట్లెట్లు కూడా క్లోజ్ చేయడం ఇవన్నీ కూడా అక్కడ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెరువును చెరబట్టాడు అనేటువంటిది కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే సోషల్ మీడియాలో కావచ్చు తెలంగాణలో పూర్తిగా కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. మరి దీనిపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారో చూడాలి.